హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ బెతెస్దా ప్రార్థనా మందిర విశ్వాసులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తి కలిగినటువంటి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మేము క్షేమంగా ఉన్నాం అని తెలియజేస్తూ సంఘాన్ని కూడా దేవుడు తన బలిష్టమైనటువంటి రెక్కల నీడన క్షేమమిచ్చి ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ఆయన పోషించిన విధానాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ లాక్డౌన్ కాలంలో మన మందిరములో కూడుకునే పరిస్థితులు లేనప్పటికీ కూడా పిల్లరా దేవుడు తన ఆత్మను మన మధ్యన ఉంచి పిల్లరా ఆయన మన మధ్యన చేసినటువంటి పరిచర్యను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. పిల్లరా ఈ లాక్డౌన్ కాలము కష్టకాలమైనప్పటికీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు భయము కలుగజేసేటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా సంఘములో పిల్లల అనేక మంది విశ్వాసమును బలపరుచుకోగలిగినటువంటి పరిస్థితులు ఈ లాక్డౌన్ కాలంలో ఏర్పడ్డాయని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. వారు ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి పిల్లరా ఈ లాక్డౌన్ కాలము పిల్లరా ఇటువంటి భయభ్రాంతులు కలుగజేసేటువంటి ఈ పరిస్థితులు పిల్లరా దేవుని వాక్యము సత్యమని మనకింకా రూఢిగా తెలియజేస్తూ పిల్లరా మనము ఆ వాక్యము పైన ఇంకా మన సంపూర్ణమైనటువంటి విశ్వాసమును కనపరచడానికి మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా దేవుని సన్నిధిలో ఒక పాట పాడాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అనేక దినముల నుండి మనం మెసేజ్ మాత్రమే వింటూ ఉన్నాం. దేవుని ఆరాధించడానికి కూడా పిల్లల మీతో ఏకీభవించాలి అని నేను ఇష్టపడుతూ ఉన్నాను. కనుక మీరు మీ మీ స్థలములలో పిల్లల మోకరించినట్లయితే మనము కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేయించు పిల్లల ప్రార్థనలోను తదుపరి వాక్యములోను మన ముందుకు కొనసాగుదాం. ప్రియులర మోకరిందా దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకుందా. ప్రియులర దేవుని హృదయపూర్వకముగా ఆరాధిస్తూ మన ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రము. స్తుతి, 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 స్తుతి. వందనాలు, 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 వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు. స్తుతించెదా
నీ నామం దేవా అనుదినం స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం నిన్నునే మరువనేసు నిన్నునే విడువనేసు స్తుతించెదా నీ నామం దేవా అనుదినం స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం దేవా అనుదినం దేవా అనుక్షణం. అవును తండ్రి, అయ్యా నీవు మా ఎడల చూపిన అవంచితనముకై, నీవు మా ఎడల కనపరిచిన ప్రేమకై, అయ్యా నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేసిన నీ వాత్సల్యముకై అయ్యా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఎంతటి వారము తండ్రి నీ సన్నిధిలో నిలవడానికి అయ్యా ఏ యోగ్యత మాకు లేదు ప్రభా, ఏ అర్హత మాకు లేదు తండ్రి. అయినను నీ కృపను మా ఎడల విశాలపరిచి ప్రభా అయ్యా నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించి అయ్యా నీ కుమారుని అయ్యా రక్త నిబంధన ద్వారా అయ్యా నీ కుటుంబములో మమ్మల్ని చేర్చి ప్రభా అయ్యా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా ప్రత్యేకముగా ప్రభా ఈ సమయంలో అయ్యా నిన్ను ఆరాధిస్తూ ఉండగా, నిన్ను గణపరుస్తూ ఉండగా, నిన్ను మహిమపరుస్తూ ఉండగా ప్రభా అయ్యా నీ యొక్క సన్నిధిని మమ్మల్ని ఆవరింపజేసి నడిపించమని అయ్యా నీ బిడ్డలు మోకరించి ఉండగా అయ్యా వారి మధ్యన నీ ఆత్మను ఉంచి అయ్యా మీరే వారికి పరిచర్యను జరిగించమని, మీరే నీ ప్రియ బిడ్డలతో మాట్లాడమని ప్రభా అయ్యా నీ ఆత్మశక్తితో నీ బిడ్డలను తాకి అయ్యా బలపరచమని, ధైర్యపరచమని ప్రభా ప్రత్యేకముగా అయ్యా మా చుట్టూ ఉన్నటువంటి అయ్యా ఈ భయంకరమైనటువంటి పరిస్థితులను, అయ్యా ఈ కఠినమైనటువంటి పరిస్థితులను ప్రభా అయ్యా నీవు మార్చి అయ్యా సమాధానకరమైనటువంటి దినములను అయ్యా ఆత్మతోను సత్యముతోను అయ్యా నిర్భయముగా నిన్ను ఆరాధించగలిగినటువంటి అయ్యా శ్రేష్టమైనటువంటి దినములను ప్రభా, మందిరాలలో నిన్ను ఆరాధించగలిగినటువంటి మంచి దినములను ప్రభా మాకు అనుగ్రహించమని, మమ్మల్ని బలపరచమని అయ్యా ప్రత్యేకముగా అయ్యా ప్రపంచమును ప్రభా తలాకుత్తలము చేస్తున్నటువంటి అయ్యా ఈ కరోనాకు అయ్యా ముగింపును అనుగ్రహించమని ప్రభా అయ్యా ఈ వైరస్ వ్యాప్తిని నిలుపుదల చేసి ప్రభా అయ్యా గొప్ప దేవుడు అని, అయ్యా శక్తి కలిగిన దేవుడు అని అయ్యా ప్రతి ఒక్కరూ గ్రహించగలిగినట్లుగా అద్భుతమును జరిగించమని ప్రభా అయ్యా కరోనా కొరకు ప్రభా మెడిసిన్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నటువంటి వారికి అయ్యా నీ జ్ఞానమును అనుగ్రహించు తండ్రి. అయ్యా పరిస్థితులను అదుపు చేయగలిగినటువంటి అయ్యా జ్ఞానమును, అయ్యా పరిస్థితులను ప్రభా అయ్యా సమయోచితముగా ఎదుర్కోగలిగినటువంటి ఆలోచనను ప్రభా అయ్యా అధికారులకు అయ్యా నాయకులకు మీరు అనుగ్రహించమని తండ్రి. అయ్యా ఈ పరిస్థితులను బట్టి అనేక మంది ప్రభా అయ్యా నిరుపేదలైపోతూ ఉన్నారు, నిరాశ్రయులైపోతూ ఉన్నారు, అయ్యా అనారోగ్యముల బారిన పడుతూ ఉన్నారు ప్రభా. అయ్యా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా లేవనెత్తండి, బలపరచండి ప్రభా. అయ్యా తిరిగి ప్రపంచ వ్యాప్తంగా తండ్రి అయ్యా పరిస్థితులన్నీ అయ్యా మారుటకు ప్రభా అయ్యా పరిస్థితులన్నీ మునుపటికి వల్లే సాధారణమైనటువంటి పరిస్థితులు ప్రభా అయ్యా
ఘనపరచమని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, ప్రత్యేకముగా ప్రభా బెతెస్దా ప్రార్థన మందిరమును మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, మా సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా అయ్యా నీ యొక్క అయ్యా ఆత్మకు నేను అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. నీ ఆత్మ ద్వారా బలపరచమని అయ్యా, వ్యక్తిగతముగా వారిని కలిసి పరిచర్య చేయగలిగిన పరిస్థితులు లేవు ప్రభా. అయ్యా, నీ యొక్క సన్నిధిలో ప్రతి బిడ్డను కూడా అయ్యా నీ ఆత్మకు నేను అప్పగిస్తూ ఉన్నాను. వారి అవసరతను నువ్వు ఎరిగిన దేవుడవు అయ్యా, వారి సమస్యను నువ్వు ఎరిగిన దేవుడవు, వారి పరిస్థితులను నీవు ఎరిగిన దేవుడు గనక ప్రభా, నీ ఆత్మ ద్వారా నీ బిడ్డల మధ్యన నీ పరిచర్యను జరిగించి నీ నామమును అయ్యా మహిమపరుచుకోమని అయ్యా, తిరిగి అయ్యా సంఘములో మందిరములో ప్రభా నిన్ను ఆరాధించి అయ్యా నిన్ను గణపరచగలిగేటువంటి రీతిలో అయ్యా అప్పటి వరకు కూడా అయ్యా సంఘము మధ్యన అయ్యా ఇప్పటి వరకు నీవు ఉంచిన ఈ ఐక్యతను అయ్యా ఇప్పటి వరకు ప్రభా అయ్యా నీవు ఇచ్చిన ఈ నడిపింపును అయ్యా ఇప్పటి వరకు నీవు ఇచ్చినటువంటి ఈ ఆదరణను ఐక్యతను ప్రభా అయ్యా ముందుకు కొనసాగించమని నడిపించమని, మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభా వాక్యము ద్వారా అయ్యా మాలో అయ్యా ప్రతి ఒక్కరితోనూ అయ్యా మీరు మాట్లాడమని అయ్యా బలపరచమని అయ్యా, నిలవబడుతున్న నన్ను కూడా మీరు ఎత్తి పట్టుకుని వాడుకోమని ప్రభువా మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేటి దినము యొక్క ప్రత్యేకత ఏమిటనంటే, ప్రియులారా మనకి గుడ్ ఫ్రైడే ఎలాగో, ఈస్టర్ ఎలాగో, అదే రీతిగా పిల్లల సంఘములో నేటి దినము ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి దినము. నేటి దినము యొక్క ప్రాముఖ్యత ఏమిటనంటే, నేటి దినము పెంతుకోస్తు పండుగ దినము. పిల్లల పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములోనికి వచ్చినటువంటి దినము. పిల్లరా, నేటి దినాన్ని పరిచర్య ఈ రీతిగా జరిగించబడుతూ ఉన్నదనంటే, అనేక మంది దైవజనులు దేవుని చేతిలో బలముగా వాడబడుతూ ఉన్నారనంటే, పిల్లల సువార్తను అంగీకరించగలుగుతూ ఉన్నారనంటే, పరిచర్య ముందుకు కొనసాగుతూ ఉన్నదనంటే దానికి ఉన్నటువంటి కారణం ఒకటే, అది పరిశుద్ధాత్ముడు అనుగ్రహించినటువంటి శక్తి. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఉంచినటువంటి శక్తి. పిల్లల నేటి దినము పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకమునకు పిల్లల దిగి వచ్చినటువంటి దినం. అంటే ఈ దినము కంటే మునుపు పరిశుద్ధాత్ముడు లేడా అని అంటే, ఆయన సృష్టి కార్యము ప్రారంభము నుండే ఆయన ఉన్నాడు. ఆయన దైవత్వములో పిల్లల తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. పిల్లల పరిశుద్ధాత్మ దేవుడు ఈ పెంతెకోస్తు దినము కంటే మునుపు కూడా పరిచర్యను జరిగించాడు. గాని ఆ పెంతెకోస్తు దినము కంటే ముందు ఆయన జరిగించిన పరిచర్య ఎలాంటిదనంటే, ఆయన ప్రత్యేకమైనటువంటి పని కొరకు ఈ లోకములోనికి వచ్చి పిల్లరా కొందరిని ఆయన అభిషేకించి కొందరిని ఆయన వాడుకుని తిరిగి వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ ఈ పెంతెకోస్తు అనే పండుగ దినమున పిల్లరా దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నేటి వరకు కూడా మన మధ్యన ఆయన ఉన్నాడు. సంఘము ఎత్తబడేంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఆయన సంచరిస్తూ యేసు క్రీస్తు ప్రభువు కొరకు సాక్ష్యమిస్తూ పిల్లరా ఎక్కడైతే సంఘము ఏకీభవిస్తుందో, సంఘము కూడుకుంటుందో, ఆ సమయములో దేవుని యొక్క సన్నిధి మనము అనుభవించులాగున పరిశుద్ధాత్ముడు మన మధ్యన కార్యము జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పిల్లరా నేటి దినము పెంతెకోస్తు అనే పండుగ దినము. ఈ దినము కొరకు కొన్ని విషయాలను మన వాక్యములో నుంచి మీ ముందు పెట్టాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా నా మాటలను శ్రద్ధగా వినాలని నేను కోరుతూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము
మొదటి వచనము నుండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి వచనము నుండి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. హల్లెలూయా. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథము క్రొత్త నిబంధన గ్రంథములో ఉన్నటువంటి చారిత్రక వైద్యుడైనటువంటి లూకా ఎంతో అద్భుతముగా ఈ అపోస్తుల కార్యములైనటువంటి గ్రంథాన్ని తాను చేసినటువంటి ఆ పరిశోధన ద్వారా, తాను చూసిన అనుభవము ద్వారా, తాను పొందిన సాక్ష్యము ద్వారా ప్రియులారా ఏమైతే గ్రహించాడో దానిని పరిశుద్ధాత్మ శక్తిని బట్టి గ్రంథంలో ఉన్న చారిత్రక పుస్తకము ఈ అపోస్తుల కార్యములు. అంత మాత్రమే కాదు గాని ఇట్స్ ఏ కనెక్టింగ్ బుక్ ఆర్ లింకింగ్ బుక్. ఈ అపోస్తుల కార్యములు గ్రంథము లేనట్లయితే మనకు సువార్తలకు పత్రికలకు మధ్య ఉన్నటువంటి ఆ కనెక్షన్ మనకు అర్థము కాదు, ఆ లింక్ మనకు అర్థము కాదు. పిల్లల సంఘం యొక్క ఆవిర్భావం మనకు అర్థము కాదు, అపోస్తులు చేసిన పరిచర్య మనకు అర్థము కాదు. ఇంకా ఈ గ్రంథము కొరకు మనం చెప్పుకోవాలంటే దీనికి అపోస్తుల కార్యములు అని పేరు పెట్టారు గాని దీనికి సరిపోయేటువంటి పేరు ఏమిటనంటే పరిశుద్ధాత్ముని కార్యములు. హల్లెలూయా. ఎందుకని ఈ మాట చెబుతూ ఉన్నానంటే ప్రియులారా, లూకా సువార్త రాస్తూ యేసు క్రీస్తు యొక్క పరిచర్యను మన ముందు పెడుతున్నట్లుగా ఈ అపోస్తుల కార్యముల గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుని పరిచయం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి పరిచర్యను, ఆయన యేసు క్రీస్తు యొక్క శిష్యులను ప్రియులారా బలపరిచినటువంటి విధానమును, ప్రియులారా ఆదిమ సంఘము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇచ్చినటువంటి సాక్ష్యమును మనకు కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ 2వ అధ్యాయంలో ఒక ప్రముఖమైనటువంటి సంఘటన మనకు కనబడుతూ ఉన్నది. ప్రియులారా, ఈ 2వ అధ్యాయంలో కనబడుతున్న ప్రముఖమైన సంఘటన ఏమిటనంటే పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మీరు వెళ్ళక యెరూషలేములో ఉండి తండ్రి మీకు ఇచ్చినటువంటి వాగ్దానము కొరకు కనిపెట్టియుండుడి అని చెప్పిన ఆ మాటను బట్టి ప్రియులారా ఆ సమూహం అంతా కూడా యెరూషలేమునకు వచ్చి ప్రియులారా మేడ గదిలో ప్రియులారా వారు కనిపెట్టి ఆసక్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కనిపెట్టి ఆసక్తిగా ఎడతెగక వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేడ గది అని ఎందుకు చెబుతూ ఉన్నాడనంటే ఇప్పుడు మనం చూస్తే ప్రియులారా 10 అంతస్తులు 12 అంతస్తులు మనం 20-30 అంతస్తులు చూస్తూ ఉన్నాం గాని ఆ కాలంలో 2 అంతస్తులు, ఒకటి గ్రౌండ్ ఫ్లోర్, 2 అప్పర్ ఫ్లోర్, అంతే అప్పర్ రూమ్. మేడ గది ఆ పైన ఉన్నటువంటి ఆ గదిలోనికి వెళ్ళిపోయే 2 కారణాలు ఉన్నాయి కనిపెట్టి ఉండడానికి. ఒకటి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చినటువంటి మాట, మీరు తండ్రి వలన మీకు వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టి ఉన్నాడని చెప్పిన కారణాన్ని బట్టి వెళ్లి మేడ గదిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. రెండవది యూదులకు భయపడి ప్రియులారా వారు ప్రియులారా ఎవరు వారిని చూడకుండా ప్రియులారా వారు ఆ మేడ గదిలో ప్రియులారా వారు దాక్కుంటూ ఉన్నారని కూడా మనము అనుకోవచ్చు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ప్రియులారా, ఈ పెంతెకోస్తు దినము నాడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు, అదే రీతిగా యేసుక్రీస్తు పైన విశ్వాసం ఉంచినటువంటి స్త్రీ పురుషులు 120 మంది. వీరు ఒక చోట ఉండడానికి గల కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అవడానికి ముందు ప్రియులారా ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. హల్లెలూయా.
ప్రియులారా, కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు అని ప్రభు ఇచ్చిన మాటను బట్టి, వాగ్దానమును బట్టి ప్రియులారా, యెరూషలేములో మేడ గదిలో 120 మంది కూడుకొని ఆసక్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ప్రియులారా, ఇస్కరియోతు ఆ స్థానమును ప్రియులారా వారు భర్తీ చేసుకుని ప్రియులారా పరిశుద్ధాత్మ ప్రియులారా నడిపింపు కొరకు వారు కనిపెడుతూ, ప్రియులారా పరిశుద్ధాత్మ ఆగమనం కొరకు కనిపెడుతూ వారు ఆసక్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది ఏ దినమంట? అది పెంతుకోస్తు పండుగ దినము. హల్లెలూయా. ప్రియులారా, ఈ పెంతుకోస్తు అనేటువంటి ఈ పండుగ దినం కొరకు మనం ఆలోచన చేస్తే, మీరు లేవి కాండము 23వ అధ్యాయము చదివినట్లయితే ప్రియులారా, ఈ లేవి కాండము 23వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏమిటనంటే, ఇది యేసుక్రీస్తు యొక్క పనిని, ప్రియులారా యేసుక్రీస్తు వారి యొక్క పని ఏమిటో అవుట్లైన్ మనకు క్లియర్ గా ఇస్తూ ఉన్నదన్నమాట. ఆ 23వ అధ్యాయంలో కనబడినటువంటి ఆ పండుగలు మనము అధ్యయనము చేస్తే యేసుక్రీస్తు యొక్క పని కొరకైనటువంటి అవుట్లైన్, ఆయన ఏమి చేస్తాడు, తర్వాత ఆయన ఏమి చేయబోతున్నాడు అనేటువంటి ఒక క్లియర్ కట్ అవుట్లైన్ అనేటువంటిది మనకి ఈ లేవియా కాండము 23వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటది. ప్రియులారా, ఇందులో మనకు కనబడేటువంటి పండుగలో మొట్టమొదటిది ఏంటంటే ప్రియులారా పస్కా పండుగ, పాస్ ఓవర్. ప్రియులారా, ఇశ్రాయేలీయులు ప్రియులారా ఐగుప్తులో నుండి, ఐగుప్తు యొక్క దాస్యములో నుండి ప్రియులారా బయటకు వచ్చినటువంటి ఆ వృత్తాంతమును ప్రియులారా పండుగల రూపములో ప్రియులారా దేవుడు ఆచరించమని వారికి ఇచ్చాడు. కానీ ఈ పండుగలను ప్రియులారా మనము అధ్యయనము చేస్తే ఈ పండుగలు యేసుక్రీస్తు యొక్క పనికి, యేసుక్రీస్తు యొక్క పరిచర్యకు సాదృశ్యముగా, సూచనగా మనకు కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ప్రియులారా, ఆయన పస్కా గొర్రె పిల్లగా వధించబడ్డాడు అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే పస్కా పండుగ యేసుక్రీస్తు వారి యొక్క బలియాగమునకు సాదృశ్యముగా ఉన్నది. ఈ పస్కా పండుగ తర్వాత వచ్చేటువంటి పండుగ ఏమిటనంటే ద ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్. ప్రియులారా, ప్రథమ ఫలముల పండుగ. యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానము ప్రథమ ఫలముల యొక్క పండుగకు సాదృశ్యముగా ఉన్నది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం చదివితే యేసుక్రీస్తు ప్రభు ప్రథమ ఫలము అని పౌలు రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే పస్కా పండుగ యేసుక్రీస్తు వారి యొక్క బలి యాగము కొరకు సాదృశ్యంగా కనబడితే, ప్రియులారా ఈ యొక్క మొట్టమొదటి ప్రథమ ఫలముల పండుగ యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానమునకు సాదృశ్యంగా కనబడుతున్నది. ప్రియులారా, ఈ పస్కా అనేటువంటి పండుగ దినమున యేసుక్రీస్తు ప్రభువును వారు సిలువ వేయడం జరిగింది. ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగము ప్రియులారా పస్కా పండుగకు సాదృశ్యముగా ఉంటే, ఆయన పునరుత్థానము ప్రియులారా ప్రథమ ఫలముల పండుగకు సాదృశ్యముగా ఉన్నది. ప్రియులారా, ఈ ప్రథమ ఫలముల పండుగ దగ్గర నుండి 50 రోజులు, 7 వారాల కంటే కొన్ని దినాలు, ప్రియులారా 50 రోజులకు వచ్చేటువంటి పండుగే ఈ పెంతుకోస్తు పండుగ. ప్రథమ ఫలముల పండుగ తర్వాత 50 రోజులకు వచ్చేటువంటి పండుగ ఈ పెంతుకోస్తు పండుగ. హల్లెలూయా. ఈ పెంతుకోస్తు పండుగ దేనికి సాదృశ్యముగా ఉన్నదనంటే ప్రియులారా సంఘము యొక్క ఆవిర్భావమునకు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆగమనమునకు సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పస్కా ఆయన బలిని సూచిస్తూ ఉంటే, ప్రియులారా ప్రథమ ఫలముల పండుగ ఆయన పునరుత్థానమును సూచిస్తూ ఉంటే, ప్రియులారా ఈ పెంతుకోస్తు అనేటువంటి పండుగ సంఘము యొక్క ఆవిర్భావము, పరిశుద్ధాత్మ యొక్క ఆగమనము కొరకు ప్రియులారా మనకు తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా. ప్రియులారా ఈ పెంతుకోస్తు అనేటువంటి పండుగ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ప్రియులారా పెంతుకోస్తు, పెంటకోస్ట్ అని అంటే నథింగ్ బట్ 50. ప్రియులారా దీనికి ఇంకొక మీనింగ్ ఉంది. అదేంటంటే దిస్ ఈస్ ద డే, ఇదే దినము. ఏ దినం అది?
ప్రియులారా, ఈ పెంతెకోస్తు పండుగను యూదులు దేని కొరకు ఆచరిస్తూ ఉన్నారంటే వారికి ధర్మశాస్త్రము ఇవ్వబడిన దానికి సాదృశ్యముగా, ధర్మశాస్త్రము వారు పొందుకున్న దానికి గుర్తుగా ఈ పెంతెకోస్తు పండుగను వారు ఆచరిస్తూ ఉన్నారంటే, పెంతెకోస్తు అనేటువంటి పండుగ యొక్క ఆవిర్భావం ఏమిటనంటే వారికి దేవుడు ధర్మశాస్త్రమును అనుగ్రహించినటువంటి దినము. నిర్గమకాండము ప్రియులారా 19వ అధ్యాయమును గనక మీరు చదివితే ఈ పెంతెకోస్తు పండుగ ఏ రీతిగా ఉన్నదో అనేటువంటిది మనము చూస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని సన్నిధిలో 19వ అధ్యాయము 16వ వచనం, 3వ నాడు ఉదయమైనప్పుడు పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగివచ్చునందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమముల వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. హల్లెలూయా. దేవుడైనటువంటి యెహోవా వారికి ధర్మశాస్త్రమును అనుగ్రహించడానికి దిగి వస్తూ ఉన్నాడు. దీనికి ప్రియులారా, ఈ చరిత్రక సంఘటనకు ప్రియులారా రుజువుగా పెంతెకోస్తు పండుగను యూదులు ఆచరిస్తూ ఉన్నారు. యూదుల జీవితంలో ప్రియులారా ప్రాముఖ్యమైనటువంటి 3 పండుగలు ఉన్నాయి. ఆ 3 పండుగల్లో ఈ పెంతెకోస్తు అనేటువంటి పండుగ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ప్రియులారా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదులు, ఆయా దేశములో చెందినటువంటి యూదులు ప్రియులారా ఈ పండుగ దినాన్ని యెరూషలేము పట్టణము ఆరాధించడానికై వస్తారు. హల్లెలూయా. ప్రియులారా ఆ రీతిగా యూదా సమాజం అంతా కూడా యెరూషలేములో కూడుకున్నటువంటి సందర్భములో, ప్రియులారా యెరూషలేములో ఏకీభవించినటువంటి సందర్భములో ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో ఒక గొప్ప కార్యము, ఒక గొప్ప చారిత్రక సంఘటన జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. ప్రియులారా దేవుని సన్నిధిలో ఈ పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు ఈ 120 మంది మేడగదిలో ప్రియులారా కూడి ప్రార్థిస్తూ ఉండగా అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండును. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ప్రియులారా చరిత్రలో జరిగిన ఆ పెంతెకోస్తులో ఏమి జరిగిందనంటే ఆ దేవాది దేవుడు సీనాయి పర్వతం పైకి ఆయన దిగి వస్తూ ఉన్నాడు, అగ్నితో దిగి వస్తూ ఉన్నాడు. ప్రియులారా అక్కడ గొప్ప ప్రియులారా బలమైనటువంటి ధ్వని అక్కడ పుడుతూ ఉన్నది, గొప్ప ధూపము అక్కడ లేస్తూ ఉన్నది. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆగమను మనం చూస్తే ప్రియులారా బలమైనటువంటి గాలి వంటి శబ్దము, హల్లెలూయా, అగ్ని జ్వాలలుగా విభాగింపబడినటువంటి ప్రియులారా అగ్ని జ్వాలలు, నాలుకలుగా విభాగింపబడినటువంటి అగ్ని జ్వాలలు. హల్లెలూయా. చూసారా మీరు ప్రియులారా ఆ సీనాయి పర్వతం పైకి ప్రియులారా ధర్మశాస్త్రమును ఇవ్వడానికి దేవుడు ఏ రీతిగా అయితే దిగి వస్తూ ఉన్నాడో అదే రీతిగా సంఘము పైకి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల వంటి నాలుకల వలె విభాగింపబడి గొప్ప వేగముగా వీచేటువంటి బలమైనటువంటి గాలి వలె ధ్వని వలె వారి పైకి దిగి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా నిర్గమకాండలో మనం చూస్తే ప్రియులారా దేవాది దేవుడు ప్రియులారా ఆ యొక్క సీనాయి పర్వతం పైకి దిగి వస్తున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘము పైకి దిగి వస్తూ అన్నాడు. చూసారా అక్కడ అగ్ని కనబడుతుంది, ఇక్కడ అగ్ని కనబడుతూ ఉన్నది, అక్కడ శబ్దము కనబడుతూ ఉన్నది, ఇక్కడ శబ్దము కనబడుతూ ఉన్నది. చూసారా. హల్లెలూయా.
ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన శక్తి, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క బలము ఎంత ఉన్నతమైనటువంటిదో ఈ సాదృశ్యమును బట్టి మనం గ్రహించవచ్చు. హల్లెలూయా. ఆయన బలము, ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన తేజస్సు ప్రియులారా అత్యంత ఉన్నతమైనటువంటిది. మన ఊహలకు అందనంత తేజోమయుడు మన దేవుడు. మన ఊహలకు అందనంత గంభీరమైనటువంటి వాడు మన దేవుడు. మన ఊహలకు అందనంత గొప్పవాడు మన దేవుడు. అంత గొప్ప దేవుని యొక్క సన్నిధి దిగి వస్తూ ఉన్నప్పుడు ప్రియులరా అగ్ని, ఆయన దిగి వస్తూ ఉన్నప్పుడు ప్రియులరా గొప్ప శబ్దము. హల్లెలూయా. అదే రీతిగా ఈ పెంతెకోస్తు దినమునాడు ప్రియులరా సంఘము పైకి ఆయన అగ్ని జ్వాలలుగా విభాగింపబడి గొప్ప శబ్దము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండును. గొప్ప ప్రభావము, గొప్ప శక్తి. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కాదు, ఆయన వ్యక్తి, ఆయన కార్యము, ఆయన ప్రభావము. హల్లెలూయా. ప్రియులారా, తన యొక్క ప్రజలను నింపుతూ ఉన్నది. ఎందుకనంటే అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చదివితే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆగమనము ప్రియులారా సంఘమునకు నూతనమైనటువంటి శక్తిని తీసుకొస్తూ ఉన్నది. హల్లెలూయా. మనం ఆలోచన చేస్తే పెంతెకోస్తు అనేటువంటి పండుగలో ఉన్నటువంటి ప్రత్యేకతను మనం ఆలోచన చేస్తే, నిబంధనలో కనబడుతున్నటువంటి పెంతెకోస్తు ప్రియులారా ఆ ధర్మశాస్త్రం ఇవ్వడానికి దేవుడు మహిమతో దిగి వస్తున్నట్లుగా ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘమునకు శక్తినివ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావముతో దిగి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, రెండవదిగా మనం ఆలోచన చేస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి పెంతెకోస్తు దేనికి సాదృశ్యం అంటే వారికి ధర్మశాస్త్రము అనుగ్రహించబడినది అనడానికి సాదృశ్యం. ప్రియులారా, ఈ యొక్క పెంతెకోస్తు అనే పండుగ వారు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారనంటే దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఈ పండగ యొక్క ప్రియులారా కారణం ఏమిటనంటే దేవుడు వారికి ధర్మశాస్త్రము ఇచ్చాడు కనుక వారు పండుగను ఆచరిస్తూ ఉన్నారు, పండుగను జరిగించుకుంటూ ఉన్నారు. అదే రీతిగా ప్రియులారా ఈ నూతన నిబంధనలో ప్రియులారా శిష్యుల మధ్యన జరుగుతున్న ఈ పెంతెకోస్తు పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటనంటే కృపా సువార్త శిష్యులకు అప్పగించబడుతూ ఉన్నది. హల్లెలూయా. కృపా సువార్త శిష్యులకు అప్పగించబడుతూ ఉన్నది. వారు ఈ సువార్తకు యేసుక్రీస్తుకు సాక్ష్యం ఇవ్వడం కొరకు హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి అన్నాడు. మనం ఆలోచన చేస్తే ప్రియులారా కొన్ని విషయాలు మీ మధ్యన పెట్టాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. పాత నిబంధనల పెంతెకోస్తులో ప్రియులారా మోషే ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రజలు దేవుని యొక్క ప్రభావం, ఆయన శక్తిని మేము చూసి మేము తాళజాలము గనక మోషే మా పక్షముగా నీవుండి నీ మధ్యవర్తిత్వము జరిగించు అని చెప్పినప్పుడు మోషే ప్రియులారా ఈ ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మోషే యొక్క నాయకత్వం అక్కడ మనం చూస్తున్నాం. కానీ ఈ నూతన నిబంధనలో ఉన్నటువంటి ఈ పెంతెకోస్తులో మనం ఏం చూస్తున్నామనంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు నాయకత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియులారా ఆ 120 మందిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన స్వాధీనములోనికి తీసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అగ్ని జ్వాలలుగా ఒక్కొక్కరి మీద రాలగా ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనములోనికి నడిపింపులోనికి సంఘము వెళుతూ ఉన్నది. ఇక్కడైతే మోషే వారిని నడిపించాడు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు, ఆయన స్వాధీనములోనికి తీసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఇంకా ఆలోచన చేస్తే ప్రియులారా పాత నిబంధనలో
ప్రియులారా, ధర్మశాస్త్రము వారికి ఏమి తెచ్చిందో తెలుసా? ధర్మశాస్త్రము వారికి పాపం అంటే ఏమిటో తెలియజేస్తుంది. ధర్మశాస్త్రము వారికి దాసత్వమును తీసుకొచ్చింది. కానీ ప్రియులారా, ఈ నూతన నిబంధనలో జరిగిన ఈ పెంతుకొస్తు పండుగలో ఏమి జరిగిందో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా కృపాసువార్త, హల్లెలూయా హల్లెలూయా, కృపాసువార్త, గొప్ప విడుదల. ఇక్కడ పాత నిబంధనలు ఏంటి? ఆ ధర్మశాస్త్రము క్రింద వారికి దాసత్వము, బానిసత్వం మనం చూస్తుంటే, ఈ నూతన నిబంధనలో ఈ పెంతుకొస్తు పండుగలో పరిశుద్ధాత్ముని ఆగమనము ద్వారా గొప్ప విడుదల, స్వతంత్రము మనకు లభించినది. హల్లెలూయా. అందుకని యూదులు వారికి ధర్మశాస్త్రం అనుగ్రహించబడడానికి సాదృశ్యంగా పెంతుకొస్తు పండుగను ప్రియులారా వారు జరుపుకుంటూ ఉంటే, ప్రియులారా క్రైస్తవులుగా మనము పరిశుద్ధాత్మ దేవుని ఆగమనము ద్వారా మనకు లభించిన గొప్ప విడుదల, మనకు లభించిన గొప్ప స్వాతంత్రమును మనం జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యమైనటువంటి సంఘటన మనం చూస్తే ప్రియులారా, ఆ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి పెంతుకొస్తు పండుగ ధర్మశాస్త్రము ద్వారా 12 గోత్రాలను దేవుడు ఐక్యపరుస్తూ ఉన్నాడు. 12 గోత్రాలను ఐక్యపరిచి, మీరు ఈ ధర్మశాస్త్రము క్రింద వచ్చి ఈ ధర్మశాస్త్రమును మీరు ఆచరించి ఈ ధర్మశాస్త్రమునకు మీరు లోబడినప్పుడు మీరంతా నా స్వజనాంగమయ్యుందురని చెప్పి వారితో నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈ ధర్మశాస్త్రము క్రింద ఏమవుతున్నారు? ఈ 12 గోత్రాలు ప్రియులారా ఐక్యపరచబడుతూ ఉన్నాయి. కానీ ఈ నూతన నిబంధనలో ఈ పెంతుకొస్తు పండుగలో జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఏమిటనంటే, ప్రియులారా యూదులు మాత్రమే కాదు, అన్యజనులు సర్వలోకమునకు ప్రియులారా అవసరమైనటువంటి స్వార్థ, బలమైనటువంటి సాక్ష్యము వినబడి, ప్రియులారా మొత్తము ప్రియులారా ఆ భాష ఈ భాష, ఆ జాతి ఈ జాతి అని భేదం ఏమీ లేకుండా ప్రియులారా సకల జాతులను ఐక్యపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు సకల జాతులను, సకల జనాంగములను ప్రియులారా ఆయన ఐక్యపరుస్తూ ఉన్నాడు. మనం చూస్తే ప్రియులారా ఈ 2వ అధ్యాయంలో యూదుల మధ్యన పరిశుద్ధాత్మ కుమ్మరింపును మనం చూస్తున్నాం. 10వ అధ్యాయంలో కొర్నేలు ఇంటిలో ప్రియులారా అన్య జనుల పైన పరిశుద్ధాత్మ కుమ్మరింపును మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ ద్వారా యూదుడని, గ్రీసు దేశస్థుడని, ప్రియులారా తెల్లవాడని, నల్లవాడని, ప్రియులారా స్త్రీ అని, పురుషుడని ఏ భేదము లేకుండా మానవ జాతి మొత్తము ప్రియులారా దేవుని సన్నిధిలో ఐక్యపరచబడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇంకా ఏ భేదము లేకుండా ఐక్యపరిచినటువంటి గొప్ప సంఘటన ఈ యొక్క పెంతుకొస్తు దినము నాడు జరిగింది. ఈ దినాన్ని చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా నాలో ఏ రీతిగా అయితే పని చేస్తూ ఉన్నాడో, ప్రియులారా వేరే దేశంలో ఉన్నటువంటి వ్యక్తిలో కూడా అదే రీతిగా పనిచేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మన సంఘము మధ్యన ఏ రీతిగా అయితే పని చేస్తూ ఉన్నాడో, ప్రియులారా భూదిగంతములలో ఉన్నటువంటి వేరొక సంఘములో కూడా ఆయన అదే రీతిగా పని చేస్తూ ఉన్నాడు. ఏ భేదము లేకుండా సకల జాతులను కూడా ఆయన ఐక్యపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలు ఉన్నటువంటి పెంతుకొస్తు 12 గోత్రాలను ఐక్యపరిస్తే, ఈ నూతన నిబంధనలో జరిగిన ఈ పెంతుకొస్తు సకల జాతులను, మానవాళి మొత్తాన్ని కూడా ఆయన కృప కిందకు నడిపిస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రియులారా యేసుక్రీస్తుని గురించిన రక్షణ సువార్తలోనికి వారిని తోడుకొని వస్తూ ఉన్నది. ఇంకొక సంఘటన ఏమిటో తెలుసా? పాత నిబంధన గ్రంథములో చూస్తున్న పెంతుకొస్తులో ఏమైందనంటే, దేవుడు ధర్మశాస్త్రమును వారికి అనుగ్రహించడానికి వేం చేస్తే, ప్రియులారా వారు ఏం చేస్తున్నారు తెలుసా? సీనాయి పర్వతము వదిలి పారిపోతూ ఉన్నారు. సీనాయి పర్వతం వదిలి పారిపోతూ ఉన్నారు, దూరముగా జరిగిపోతూ ఉన్నారు. కానీ క్రొత్త నిబంధనలో ఈ పెంతుకొస్తు పండుగలో పరిశుద్ధాత్మ దేవుని ఆగమనములో జరిగిన గొప్ప కార్యం ఏమిటనంటే, ప్రియులారా ఈ యొక్క సంఘటన దగ్గరకు అనేక మంది ఆకర్షించబడ్డారు. భక్తి కలిగినటువంటి యూదులు ప్రియులారా వారు దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవాలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి గాలి గొప్ప శబ్దముతో ప్రియులారా వీయడాన్ని వారు చూశారు. ఆ గాలి యొక్క ప్రభావము వారికి తగలలేదు, కానీ ఆ శబ్దాన్ని మాత్రం వారు విన్నారు. ఆ శబ్దాన్ని విని చూసినప్పుడు ప్రియులారా దేవుని సన్నిధిలో గొప్ప శబ్దము విని
పిల్లరా గొప్ప అగ్ని జ్వాలల వంటి దేవాలయంలో పిల్లర ప్రార్థిస్తున్నటువంటి యూదులు, భక్తి కలిగినటువంటి యూదులు పిల్లర ప్రార్థిస్తూ ఉండగా పిల్లర దేవుని సన్నిధిలో మేడ గదిలో జరుగుతున్నటువంటి అద్భుతమును పిల్లర దేవుని సన్నిధిలో బలమైనటువంటి గాలి యొక్క శబ్దాన్ని వారు వింటూ ఉన్నారు. అగ్ని జ్వాలలు పిల్లర రాలడం వారు చూస్తూ ఉన్నారు. పిల్లరా దేవుని సన్నిధిలో పాత నిబంధనలో పిల్లరా ఎలాగైతే దేవుడు మేఘముల మధ్య నుండి అగ్నితో ప్రభావముతో మహిమతో దిగి వస్తూ పిల్లరా ఉన్నాడో అదే రీతిగా పిల్లరా ఈ యొక్క సంఘము మధ్యకు దిగి రావడం అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ సంఘటన, ఆ శబ్దము విని పిల్లరా ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి వారు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, ఆ ఊర్లో ఉన్నటువంటి యూదులంతా కూడా ఈ మేడ గది వైపు ఆకర్షితులై వెళ్తూ ఉన్నారు. పాత నిబంధనలో ఏం జరిగింది? ఆ సీనాయి పర్వతం దగ్గర నుంచి తొలగిపోయారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ యొక్క మేడ గది దగ్గరకు ఆకర్షించబడుతూ ఉన్నారు. పిల్లల పాత నిబంధనలో ఏం జరుగుతుంది? భయముతో వణికిపోయారు అక్కడ. కానీ ఈ క్రొత్త నిబంధనలో ఏం జరిగింది అంటే పిల్లల ధైర్యముతో సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. పాత నిబంధనలో ధర్మశాస్త్రము ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తే వారు భయముతో వణికిపోయి పారిపోయారు. గాని ప్రియులర కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ప్రియులర సంఘము ఆ 120 మంది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని గొప్ప సాక్ష్యమునిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ పారిపోయారు, ప్రియులర అక్కడ ఆకర్షించబడ్డారు, ప్రియులర అక్కడ భయపడిపోయారు, ఇక్కడ ధైర్యముతో నింపబడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇంకొక సంఘటన చెప్పి నేను తర్వాత విషయంలోనికి వెళ్తాను. ఈ పాత నిబంధన గ్రంథములో ఉన్న ఈ పెంతెకొస్తు ప్రియులరా ధర్మశాస్త్రమును తీసుకుని ఆ పలకలను తీసుకుని వచ్చిన తర్వాత మోషే వీరంత త్రోవ తప్పిపోయి ఉండడాన్ని చూసి ఆ పలకలను విసిరివేయగా అప్పుడు ఏం జరిగిందో తెలుసా? 3,000 మంది చనిపోయారు. అక్కడ ఏం జరిగింది? అక్కడ 3,000 మంది చనిపోయారు. కానీ ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ పెంతెకొస్తు పండుగ నాడు ఏం జరిగిందో తెలుసా? పేతురు ప్రియుల అపోస్తులు ఇచ్చిన సాక్ష్యమును విశ్వసించిన 3,000 మంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రియుల మనం ఆలోచన చేయాలి. ప్రియుల పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ పెంతెకొస్తు దినము నాడు 3,000 మంది చనిపోతే ఈ క్రొత్త నిబంధనలో జరిగిన పెంతెకొస్తు పండుగ నాడు ప్రియులారా 3,000 మంది రక్షణలోనికి వచ్చారు. 3,000 మంది బ్రతికించబడ్డారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో చూడండి ఎంత గొప్ప అద్భుతము, ఎంత గొప్ప అద్భుతము చూడండి. ఈ పెంతెకొస్తు పండుగ యొక్క ప్రత్యేకత క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి నేను కంపేర్ చేస్తూ నేను తీసుకువెళ్తూ ఉన్నాను. మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను నా మాట. హల్లెలూయా. దేవుని ప్రణాళిక చాలా గొప్పది, దేవుని ఉద్దేశములు చాలా గొప్పవి, వాక్యము శక్తి కలిగినటువంటిది. హల్లెలూయా. పిల్లరా మనము గనుక ఇక్కడ చూస్తే 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ శక్తి వారిని నింపినప్పుడు పిల్లల అన్య భాషలతో వారు మాట్లాడుతూ ఉన్నారు. పిల్లల ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారు, క్రింద మీరు చదివినట్లయితే ఏ ఏ ప్రాంతాల నుండి అనేకమైనటువంటి ప్రాంతముల నుండి పిల్లల అనేక మంది వచ్చారు అక్కడికి. ఆయా నానా భాషలు మాట్లాడేటువంటి వారు వచ్చారు. పిల్లల పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వీరిని తన శక్తితో నింపిందో పిల్లల వీరు ఆయా భాషలతో మాట్లాడుచు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని ఘనమైన కార్యాలను, గొప్ప కార్యాలను వివరిస్తూ ఉన్నారు. కొందరు అనుకుంటున్నారు వీరిని చూసి వీరు ఏంటి ద్రాక్షరసం మద్యముతో మత్తులై ఉన్నారనుకుంటున్నారు. పిల్లల దేవుని శక్తి ఎరిగినటువంటి వారు, పిల్లల దేవుని కార్యములు గ్రహించినటువంటి వారికి ఇది మత్తుగా కనపడుతుందండి. ఇది పిల్లరా ఇది వారికి మత్తుగా కనపడుతుంది. కానీ దేవుని శక్తి ఎరిగినటువంటి వారు పిల్లలు అక్కడ అనేక మంది పిల్లలు ఆ సంఘటనను చూచాలనుకుంటున్నారు. వీరు మాట్లాడేది మత్తుతో కాదు, వీరు మాట్లాడేది మా భాష, వీరు మాట్లాడేది మా భాష. మా భాషలో దేవుణ్ణి వారు మహిమపరుస్తూ ఉన్నారు. మా భాషలో వారు దేవుని ఘనమైన కార్యాలను వివరిస్తూ ఉన్నారు. మా భాషలో వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు అని ప్రియులారా అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు.
అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రియులారా దేవుని యొక్క మహిమను గ్రహిస్తూ ఉన్నారు. హల్లెలూయా. పిల్లలు, అక్కడ భాషల కొరకు కొంత మనం మాట్లాడుతున్నాం. దేవుని సన్నిధిలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో మాట్లాడే భాష, దీన్ని ఏమన్నారంటే నోయింగ్ టంగ్స్. అంటే ఇది తెలిసినటువంటి భాషలు. అంటే నేనున్నాను అనుకోండి, నేను ఉర్దూ మాట్లాడాను అనుకోండి, లేదా నేను జాపనీస్ మాట్లాడాను అనుకోండి, అది ఈ లోకంలో ఎగ్జిస్ట్ అయిన భాషలు కదా, ఇవి నోయింగ్ టంగ్స్. అలాంటి భాషలు మీరు మాట్లాడుతున్నారు. పిల్లరా టంగ్స్ ఉన్నాయి, దాన్ని అన్నోయింగ్ టంగ్స్ అని చెప్పారు. ఇవి నోయింగ్ టంగ్స్, రెండోది అన్నోయింగ్ టంగ్స్. అది దేవదూతల భాష. అది దేవదూతల భాష. అది భూమి మీద ఉన్న ఎవరికి అర్థం కాదు. అది భూమి మీద ఉన్న ఎవరికి అర్థం కాదు. అది దైవాత్మకు అర్థమవుతుంది. పిల్లరా, ఆ భాష ద్వారా మనలో ఉన్నటువంటి పిల్లరా ఆత్మ దేవునికి, దేవుని యొక్క సన్నిధిలో మనకు మధ్యన ఒక కనెక్షన్ గా పరిశుద్ధాత్మ భాష లేదా పిల్లరా అన్నోయింగ్ టంగ్స్, అన్య భాషలు ఉన్నాయి. ఇక్కడున్న ఈ అన్య భాషలు ఏమిటంటే పిల్లరా ఇతరులకు తెలియబడినటువంటి భాషలు. ఇవి అర్థమవుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక కంపారిటివ్ స్టడీని మనం చేద్దాం. పిల్లరా, బాబేలు గోపురం దగ్గర మనం చూస్తే భాషలు మొట్టమొదటిగా ఎక్కడి నుంచి ఏర్పడ్డాయనంటే బాబేలు గోపురం దగ్గర ఏర్పడ్డాయి. బాబేలు గోపురం దగ్గర దేవుడు భాషలను తారుమారు చేశాడు. పిల్లలు, బాబేలు గోపురం దగ్గర ఒకరి భాష ఒకరికి అర్థం కాలేదు, ఒకరి వ్యక్తీకరణ ఒకరికి అర్థం కాలేదు. అంత కన్ఫ్యూజ్ అయిపోయారు. అక్కడ కన్ఫ్యూజన్ స్టేజ్ మాట. అది కన్ఫ్యూజ్ అయిపోయి ఒకరి భాష ఒకరికి అర్థం కావట్లేదు, ఒకరి ఎక్స్ప్రెషన్ ఒకరికి అర్థం కావట్లేదు, ఒకరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకరికి అర్థం కాని కారణాన్ని బట్టి పిల్లరా అక్కడి నుంచి ఏమయ్యారంటే వారు చెదిరిపోయారు. కానీ ఇక్కడ ఏమవుతుందో తెలుసా, వీరు మాట్లాడేటువంటి భాష ఇతరులకు అర్థమవుతూ ఉన్నది. దేవుడెంత గొప్పవాడు, దేవుడెంత మహోన్నతుడు, దేవుడెంత శక్తిమంతుడో మిగిలినటువంటి వారికి అర్థమవుతూ ఉన్నది. ఒకరు అరమిక్లో మాట్లాడుతూ ఉన్నారు, ఒకరు పిల్లరా దేవుని సన్నిధిలో ఇథియోపియన్ భాషలో మాట్లాడుతూ ఉన్నారు, ఒకరు లిబియా వారు మాట్లాడే భాషలో మాట్లాడుతున్నారు, ఇంకొకరు ఇంకొక భాషలో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారు వీరు మా భాషలో మాట్లాడుతున్నారు, మా భాషలో మాట్లాడుతున్నారని చెప్పి వీరు మాట్లాడే భాష వారికి అర్థమవుతుంది. బాబేలు గోపురం దగ్గర ఏమైంది, భాషలు తారుమారైంది. పిల్లరా ఇక్కడ బాబేలు గోపురం దగ్గర ఏమైంది, భాష అర్థం కాలేదు ఒకరి భాష ఒకరికి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పిల్లరా వీరు మాట్లాడేటువంటి మాటలు అర్థమవుతూ ఉన్నాయి. చూడండి వ్యత్యాసం. పిల్లరా, బాబేలు గోపురము దేవుని యొక్క తీర్పును వారి మీదకు తీసుకొచ్చినట్లయితే పిల్లరా ఈ పెంతెకోస్తు అనే పండుగ దినాన్ని పరిశుద్ధాత్ముని యొక్క ఆశీర్వాదము వారి పైకి వచ్చింది. బాబేలు గోపురం దగ్గర ఏమైంది, ఒకరి భాష ఒకరికి అర్థం కాలేదు. ఇక్కడ ఏమైంది, వీరు మాట్లాడే భాష అర్థమవుతుంది. బాబేలు గోపురం దగ్గర ఏమైంది, దేవుని యొక్క తీర్పు వారి మధ్యకి వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుంది, దేవుని యొక్క ఆశీర్వాదము వారి మధ్యకి వస్తూ ఉన్నది. బాబేలు గోపురం దగ్గర ఏం జరిగింది, వారు చెదరగొట్టబడ్డారు. పిల్లరా ఇక్కడ ఏం జరుగుతుంది, అనేక మంది ఆకర్షించబడుతూ ఉన్నారు, అనేక మంది యునైట్ చేయబడుతూ ఉన్నారు. పిల్లరా బాబేలు గోపురము దేవుని పైన చేసిన తిరుగుబాటుకు సాదృశ్యంగా కనబడితే ఈ పెంతెకోస్తు దినమనాడు పిల్లరా మానవుడు, పిల్లరా ఈ పెంతెకోస్తు దినమనాడు సంఘము ప్రభు యొక్క మాటకు కనపరిచినటువంటి విధేయతకు సాదృశ్యంగా కనబడుతుంది. బాబేలు గోపురం దగ్గర ఏమైంది, పిల్లరా దేవుని పైన వారు తిరుగుబాటు చేస్తే ఈ పెంతెకోస్తు దినమనాడు ఏం జరిగిందంటే యేసు క్రీస్తు యొక్క మాటకు విధేయత చూపించి ప్రభు యొక్క వాగ్దానము కొరకు ఆసక్తిగా కనిపెట్టినటువంటి ప్రజల మధ్య దేవుని కార్యమును మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియులరా బాబేలు గోపురము మానవుణ్ణి ప్రియులరా ఘనపరచడానికి వారు ప్రియులరా కట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ పెంతెకోస్తు దిననాడు ఏమైందనంటే పిల్లల దేవుని యొక్క సన్నిధిలో దేవుడు గణపరచబడుతూ ఉన్నాడు. మీరు వ్యత్యాసాన్ని గనక మీరు చూస్తే పిల్లల ఈ పెంతెకోస్తు దినము పిల్లల బాబేలు గోపురం ఈ రెండిట్ల మధ్యన వ్యత్యాసం. పిల్లల అదే రీతిగా పెంతెకోస్తు పండుగ దినం పాత నిబంధనలో పిల్లల పరిశుద్ధాత్మని యొక్క ఆగమనము జరిగిన ఈ క్రొత్త నిబంధనలో చూస్తే ఒక స్పష్టమైనటువంటి వ్యత్యాసము మనం చూస్తూ ఉన్నాం, ఒక స్పష్టమైనటువంటి మార్పు మనం చూస్తూ. హల్లెలూయా.
పిల్లల పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆగమనము సంగమునకు నూతనమైనటువంటి శక్తిని తీసుకుని వచ్చింది. అప్పటి వరకు పిల్లల పిరికివారిగా, పిల్లల అప్పటి వరకు యూదా సమాజమునకు, పిల్లల ప్రభుత్వానికి భయపడినటువంటి పిల్లల అపోస్తులను గొప్ప శక్తితో పరిశుద్ధాత్ముడు నింపాడు. హల్లెలూయా. మన విశ్వాస జీవితము యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే యేసు క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యము మనం ఇవ్వాలి. యేసు క్రీస్తుని గురించిన రక్షణ స్వార్థను మనం ప్రకటించాలి. పిల్లల యేసు క్రీస్తు మనకు అప్పగించినటువంటి పనిని పిల్లల మనము జరిగించాలి. యేసు క్రీస్తు యొక్క రాజ్యమును మనం విస్తరింప చేయాలి అని అంటే ఇది నీ నా ఆలోచనను బట్టి, నీ నా తలంపును బట్టి, పిల్లల నీ నా జ్ఞానమును బట్టి జరిగే కార్యము కాదు. మనకు పరిశుద్ధాత్మ శక్తి అవసరమై ఉన్నది. పిల్లల ఆదిమ సంఘము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడింది. పిల్లల పరిశుద్ధాత్మ శక్తి వారిని పిల్లల ముందుకు నడిపించింది. పిల్లల ఆ దినాన్ని పేతురు మాట్లాడితే జోయల్ ప్రాఫెసీ నుంచి 50 ప్రవచనం పేతురు మాట్లాడితే పిల్లల 3,000 మంది రక్షించబడ్డారు. కారణం ఏంటో తెలుసా? వారిని పిల్లల కదిలించింది పేతురు మాటలు కాదు. పిల్లల పరిశుద్ధాత్మ పేతురుతో కలిసి పిల్లల పని చేయడం, పరిశుద్ధాత్మ పేతురుని బలపరచడం. హల్లెలూయా. నేటి దినాలలో పిల్లల పరిశుద్ధాత్మని మన పక్కన పెట్టి పిల్లల సంఘములో, పిల్లల పరిచర్యలో, పిల్లల లేదా మన వ్యక్తిగత విశ్వాస జీవితంలో మనకు మనముగా పిల్లలు ముందుకు వెళుతూ ఉన్నాం. మన ఆలోచనను మనం జరిగిస్తూ ఉన్నాం. మన తలంపు మన ఇష్టానుసారముగా మనం వెళ్ళిపోతూ ఉన్నాం. పిల్లరా నేటి దినాన్ని, ఈ పెంతెకోస్తు పండుగ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకని, పరిశుద్ధాత్మ శక్తిని ఎందుకని దేవుడు పిల్లల సంఘానికి అనుగ్రహించాడనంటే పిల్లల దైవికమైనటువంటి ఆ దర్శనములో మనం కొనసాగాలనంటే, దేవుని పనిని మనము తుదముట్టించాలనంటే, పిల్లల దేవుని సన్నిధిని మనం అనుభవించాలనంటే, ప్రభు కొరకు మన సాక్ష్యం ఇవ్వాలనంటే మనకు పరిశుద్ధాత్మ నడిపింపు ఎంతో అవసరమై ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా ఆదిమ సంఘము పరిశుద్ధాత్మల బాప్తిసం పొందుతూ ఉన్నది, పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నది. నేటి దినాన్ని ప్రియులరా ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నారు. పిల్లల పరిశుద్ధాత్ముడు మనలో స్థిర నివాసం చేస్తూ ఉన్నాడు, అనుమానం ఏమీ లేదు. కానీ పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడుతూ ఉండాలి. పిల్లల పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు అనుదినము నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి. నీ క్రైస్తవ జీవితము ఎప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది. పిల్లరా నీవు ఎప్పుడు పాపమును జయించగలుగుతావు, నువ్వెప్పుడు నీ ఆలోచన నీ తలంపులు దైవికమైనట్లుగా పిల్లరా నడిపించబడతావనంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడినప్పుడు. పిల్లరా ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు కదా, మీరు మద్యముతో మత్తులై ఉండొద్దు గాని. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము పిల్లరా 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై యుండుడి. ఆత్మపూర్ణులై మీరు మద్యముతో మత్తులై ఉండొద్దు కానీ పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి. మద్యముతో ప్రిల్లర నింపబడినటువంటి వ్యక్తి, మద్యముతో మత్తుగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడనంటే తన మాట తేడాగా ఉంటుంది, తన నడక తేడాగా ఉంటుంది, తన ఆలోచన తేడాగా ఉంటుంది, తన ప్రవర్తన తేడాగా ఉంటుంది. ప్రిల్లరా అదే రీతిగా పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నటువంటి వారు, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు మాట, ప్రవర్తన, ఆలోచన, విధానము అన్నీ కూడా ఈ లోకానికి వ్యత్యాసముగానే ఉంటాయి. ఏ రీతిగా ఈ లోకంలో క్రీస్తు సాక్షిగా నువ్వు ఎలాగ జీవించగలవనంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం ద్వారా, పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించడం ద్వారా. పిల్లరా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన అడుగు వానికి కొలత లేకుండా తన ఆత్మనిస్తాడనంట. పిల్లరా ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి తన పిల్లల రొట్టెను అడిగితే రాతినివ్వలేనప్పుడు పిల్లల పరలోకమందు ఉన్నటువంటి తండ్రి పిల్లల ఎంతో నీతిమంతుడు, గొప్పవాడై ఉండి
పిల్లలు మీరు అడిగిన దాన్ని మీకు ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తుంది. కనుక పరిశుద్ధాత్మ కొరకు మీరు అపేక్షించండి. పరిశుద్ధాత్మ కొరకు మీరు పిల్లరా ఆపేక్ష కలిగి ఆసక్తి కలిగి మీరు దేవుణ్ణి అడగండి. ఎందుకనంటే సంఘము పిల్లలు మన విశ్వాస జీవితం శక్తితో నింపబడాలి. మన విశ్వాస జీవితము ప్రభావముతో ఉండాలి. మన విశ్వాస జీవితము పిల్లరా దేవుని వాక్యానుసారంగా నడిపించబడాలని అంటే పరిశుద్ధాత్మని గైడెన్స్ మనకెంతైనా అవసరము కనుక సంఘము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ ముందుకు కొనసాగాలి. ఎందుకనంటే పిల్లరా దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే ఆయనకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీ కొందనాలు. 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ శక్తిని సంఘానికి అనుగ్రహించి మహిమ రాసి హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రముల తండ్రి. అయ్యా సంఘమును బలపరచుటకై, సంఘమును ధైర్యపరచుటకై, సంఘము చేత సాక్ష్యం ఇప్పించుటకై, సంఘమును శక్తితో నింపుటకై 2000 సంవత్సరాల క్రితము ప్రభువా సంఘము పైన కుమ్మరించబడి సంఘము ద్వారా ఘనమైన కార్యములు గొప్ప కార్యములు నీవు జరిగిస్తూ ప్రభువా అనేక మందిని క్రీస్తులోనికి నీవు ఆకర్షిస్తూ నడిపిస్తున్న నీ యొక్క పరిచర్యను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను రాజా. నీ యొక్క సన్నిధిలో ప్రభువా పాత నిబంధనలో ఉన్న ఆ పెంతుకొస్తు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి పెంతుకొస్తు ప్రభువా చాలా వ్యత్యాసముగా కనబడుతూ ఉన్నాయి ప్రభువా. అవును తండ్రి, పాత నిబంధనలో విత్తబడిన వాక్యము 30 60 100 మన ఫలించి ప్రభా సంఘము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ ప్రభా నీ కొరకు ఘనమైన కార్యములు గొప్ప కార్యములు చేయలాగున సంఘమును ముందుకు నడిపించమని బలపరచమని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలంత నాశనమవును గాక. ఆమేన్. చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొందరైతే ఎలా ఉన్నారు ఏంటి అనేటువంటి తెలియజేయడం లేదు. ఇది మీరు ఎలా ఉన్నారని తెలుసుకోవడం కొరకు అడుగుతున్నాం. కనుక మీరు వీళ్ళు ఉన్నటువంటి వారు పాస్టర్ గారికి కానీ లేదా నాకు కానీ కాల్ చేసి మీ క్షేమ సమాచారం, అదే రీతిగా మీ విశ్వాస ప్రయాణం ఎలాగా జరుగుతూ ఉన్నది, మీ ప్రార్థన జీవితము, మీ యొక్క భక్తి జీవితం ఎలాగ కొనసాగుతుంది అనేటువంటి విషయాలను తెలియపరచండి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది సమస్య ఉన్నట్లయినా కూడా మీరు పాస్టర్ గారికి కానీ నాకు కానీ తెలియజేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. అప్రమత్తంగా ఉండండి, జ్ఞానముగా వ్యవహరించండి. ప్రతిదీ కూడా రాబోయే దినాలు పిల్లల దేవుని సన్నిధిలో మనకి మేలుకరమైన దినాలని నేను తలుస్తూ ఉన్నాను. అప్పటి వరకు కూడా మీరు జ్ఞానముతో వివేకముతో భద్రముగా నడాలని మీ సహోదరునిగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. బట్టి మనందరం కూడా దేవుని యొక్క కృపలో ఇంతవరకు క్షేమాన్ని ఇచ్చాడు దేవుడు. అయితే సంఘస్థులైనటువంటి మనందరం కూడా మరి ఏ విధంగా ఉన్నారు ఏటన్నదే మరి మాకు తెలియకపోయినా మేము అనుదినం కూడా మీ గురించి ప్రార్థిస్తూ దేవుడు ఇచ్చినటువంటి ఆ కనికరాన్ని బట్టి ఆ కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తూ మరి దేవుని చిత్తం అయితే మనందరం కూడా ఈ యొక్క సమ్మదినాలు తొలగిన తర్వాత అంటే లోకం మీదకి వచ్చిన ఉపద్రవము దేవుడు సమాధానపరిచిన తర్వాత మనందరం కలుసుకునే పర్యాంత వరకును కూడా ఆ ప్రభు యొక్క కృప మీకును నాకును సంఘమునకును సంఘములో ఉన్న ప్రతి కుటుంబమునకును వృద్ధాప్యం మొదలుకుని పశుప్రాయం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా దేవుని యొక్క కాపుదల, ఆయన యొక్క రక్తము ఎల్ల వేళలా కూడా రక్షింపబడుతూ కాపుదల ఇవ్వాలని, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నిన్ను రక్షించడానికి నేను తోడై ఉన్నానని చెప్పి ఆయన మనల్ని ఈ యొక్క
మరణకరమైనటువంటి ప్రతి అపాయమైనటువంటి కాలం నుంచి కాపాడుతూ నడిపిస్తున్నటువంటి దేవాదేవునికి దేవుని నామమును బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి వందనాలు చెల్లించుకున్నాను. అయితే అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి అయిన మా దేవా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటున్నాం. అయ్యా, నీ ఇచ్చినటువంటి మాట ఉన్నదయ్యా. ఇదిగో నేనును నీవు నాకు ఇచ్చినటువంటి పిల్లలను నీ పరిశుద్ధ పర్వతము నిలబడి ఉన్నా అని చెప్పి యెషయా భక్తుడు ప్రభా నీ పాదాల దగ్గర నిలబడి ఉన్నప్పుడు యెషయాని, వారి యొక్క కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బిడ్డలని ఏ విధంగా అయితే నువ్వు కాచి కాపాడి నాయనా వారిని ఆశీర్వదించి అభివృద్ధిపరిచావు, అలాగే నాయనా నీవు మాకు ఇచ్చినటువంటి అయ్యా బిడ్డలను, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా అయ్యా నీ కృపలో, నీ దయలో ఇంతవరకు కాచి నడిపించి నాయనా లోకమంతయు కూడా నాయనా మరి భయంకరమైనటువంటి విపత్తుతో నాయన అల్లాడుచున్నప్పుడు కూడా నాయనా నీ వాక్యమైతే సెలవిస్తుంది, నీతిమంతుడైతే ప్రభా దుర్వార్తకు జడియుడన్నావు తండ్రి. అయ్యా, నీవు మాయందు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, ఆ విశ్వాసములో ఉన్నటువంటి ఆ యొక్క వాత్సల్యము, ఆ కృప, ఆ ప్రేమను బట్టి ప్రభా నా ప్రభు ఎల్ల వేళలా నైనా నాకు కాపుదల ఇవ్వగలిగిన వాడని, అలాగే నన్ను రక్షించటానికి నా ప్రభు ఎప్పుడు తోడుగా ఉండి నడిపించేవాడని, అలాగే ప్రభా ఈ వాక్యం సెలవిస్తున్నట్లుగా యెహోవా నేను కావాల కాయనీయడలా దాన్ని కాసేవాని ప్రయాసం వ్యర్థమన్నావు నాయన. నీవు మా బిడ్డలను, మా కుటుంబాలను, సంఘాన్ని నువ్వు కాస్తూ ప్రస్తుత నైనా ఉగ్రతా దినాలలో అయ్యా నీ రెక్కల నీడలో ప్రతి ఒక్కరికి ఆశ్రయాన్నిచ్చి నాయనా క్షేమాన్నిచ్చి కృపనిచ్చి నడిపించి పరిశుద్ధాత్ముడా ఇదిగో నాయనా నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా ప్రభా ఈ యొక్క కీడు దినాలు ముగింపబడిన అనంతరము అయ్యా నీవిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మేము అందరము, సంఘ బిడ్డలమైన మేమందరము కూడా పొందుకుని అయ్యా మా ప్రాంతమును, మా పట్టణమును, మా ప్రదేశమును కూడా నీ క్షేమాన్ని చూసి ఆనందించగలిగినట్టుగా, అలాగే నీ సన్నిధిలో ప్రభా అయ్యా సమాజముగా కూడుకుని నిన్ను ఆరాధించే పర్యాంత వరకును కూడా ప్రతి కుటుంబము పైన, ప్రతి ఒక్కరిపైన నీ యొక్క దీవెన నుంచి మరీ ముఖ్యంగా నీ కాపుదలించి నాయన కాచి కాపాడి నడిపించమని నాయన నీ వాక్యం సెలవిస్తుంది. ఆనాడు సంఘము నైనా విస్తరించుచున్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు చెదిరి ఉన్నటువంటి వారు ప్రతి గృహములో కూడా ప్రభా నిన్ను ఆరాధించినట్లుగా ఉంది. ఈ యొక్క ప్రస్తుత కాలంలో ప్రభా ప్రతి గృహములోనూ నేను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చావు. ఈ యొక్క భాగ్యము ప్రభా మహాభాగ్యమై విస్తరించబడినట్లుగా గొప్ప ఉజ్జీవాన్ని కూడా రగిల్చి అనేకమైనటువంటి జనాంగం నీ వైపు చూసి ప్రభా నీ పాదాల దగ్గరికి నడిపించగలిగినటువంటి నైనా అభిషేకము నీ కృపయు ప్రతి ఒక్కరిపైన ఉంచి దీవించి నడిపించమని అయ్యా మరలా మేము తిరిగి కలుసుకుని నీ సన్నిధిలో ఆనందించేటువంటి పర్యాంత వరకును నీ క్షేమాన్ని, నీ యొక్క సమాధానమును, నీ యొక్క కృపయు, అలాగే ప్రభా నీవిచ్చేటువంటి ప్రభా ఆహార సమృద్ధి కూడా కుటుంబాల్లో ఉంచి దీవించి నడిపించమని, నీకు కరువు రాకుండా ధాన్యానికి ఆజ్ఞించి నిన్ను నీ బిడ్డల్ని పోషిస్తానన్న మాట ప్రభా సఫలపరిచి దీవించి నడిపించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఆశీర్వాదంతో మనం యొక్క కొడుకును ముగించుకోవచ్చు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును సదాకాలమును మనకును దేవుని సన్నిధిలో సాగిలపడుచు ఆయన ఆరాధించుతున్నటువంటి ప్రతి ఒక్కరికి సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మీ అందరికీ వందనాలండి.